Hero is like a brother to me. Actually, we did 2 movies together. Actually, this is the first movie, but which is releasing the second. And it's a complete entertainer. Madagaja Raju is a complete entertainer. And the title is meaning of Madagaja Raju is it's the name of Lord Ganesha. He's the king of all Gajas. So, the ferocious Lord Ganesha is the title of the movie. And it's a nice entertainer. Actually, I did more than 30 movies so far, but very few movies gave me so much of satisfaction for me. And one of the movies definitely Madagaskar. It has a lot of humor, fantastic action, and beautiful songs, and nice script. It's a tough movie. A lot of laughter, and everything. I hope the movie will be success as my previous movie, not only in Tamil Nadu, but ఉంది. అరుణాచలం రజనీకాంత్ గారి సినిమా తెలుగులో నేను రిలీజ్ చేశాను. మంచి హ్యూమరస్ డైరెక్టర్ ఆయన, కామెడీ చాలా బాగా చిత్రిస్తారు. సో డెఫినెట్గా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని హిట్ అయినాయి. సో అలాగే ఈ సినిమా కూడా లాస్ట్ ఆరంభం సినిమా తమిళ్లో తీస్తే ఆ సినిమా తెలుగులో చేయాలని నాతో కలిసి మాట్లాడారు. తర్వాత మళ్ళీ వేదాళం సినిమా తెలుగు రైట్స్ ఆయన కొన్నారు, కానీ అనుకోకుండా సినిమా తెలుగు రిలీజ్ చేయలేదు, ఆపాము. సో అలాగే నాకు పరిచయం. సో విశాల్ ఆల్రెడీ పందెం కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో ఆల్ ది బెస్ట్. వరలక్ష్మి చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. సో సుందర్ సి ఇందాక చెప్పాను, అరుణాచలం మేము కలిసి చేసాం, ఆయనతోటి సినిమా కూడా ఆయన తీయాల్సింది, అనుకోకుండా చేయలేదు. సో మళ్ళీ చేయాలని ఈ సినిమా చాలా మదగజరాజా లేట్గా రిలీజ్ అవుతుంది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గారికి. అలాగే ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒకటి విశాల్ గారు అయితే, రెండోది సుందర్ గారు, మూడోది మన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ గారు. అలాగే మెయిన్ హీరో విశాల్ గారు మన తెలుగువాడు. అందరూ తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ హీరో అనుకుంటారు, కానీ ఆయన అసలు తెలుగు ఒరిజినల్ తెలుగు హీరో. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ జీకే రెడ్డి గారు నాకు బాగా తెలుసు, మా కోట రామకృష్ణ గారికి వారికి మంచి అనుబంధం ఉంది. అలాగా మన తెలుగు హీరో తమిళ్ వెళ్ళి సూపర్ హీరో అయ్యి మళ్ళీ తెలుగులో అద్భుతమైన విజయాలను సాధించినందుకు ఆయన్ని మన తెలుగుడిగా అభినందిస్తున్నాం. అలాగే తమిళ్ మా అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, మనందరికీ తెలుసు. మరొకసారి ఆయన అభినందిస్తూ, ఇంత సూపర్ హిట్ సినిమాని నిర్మించిన జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ ఎన్నో మంచి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు మనకి ఇంత గతంలో. అలాంటి సూపర్ హిట్ సినిమాని తమిళ్లో తీసి తెలుగులో ఓబులేశ్వర ప్రొడక్షన్స్ అని మా మిత్రుడికి అందించినందుకు జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా హిట్ లాగా ఈ సినిమా కూడా మరో పెద్ద హిట్ అయ్యి మా రెడ్డి గారికి మరిన్ని లాభాలు తెచ్చిపెట్టి ముందు మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Little forward, center please. Thank you Sundar sir for giving me this opportunity. Thank you Ratnam sir. Thank you Kiran sir. Hi Varun. And this is a very special movie for me because I am doing music for my friend second time. I have already worked with Vishal. I have already worked with Vishal in a movie called Betty. This is my second movie. He's my classmate actually. He's my close friend. We studied together in Loyola College, Viscom, Visual Communication. And this is a very good commercial movie, commercial entertainer, as Sundar sir told me. It has come out very well. It is definitely going to become a big blockbuster in Telugu market. Wish you all the best, Kumar sir, for this. All the best. Nice. Super amma whistles irakadesaru. Nice. Actually, he's going to give a surprise today. He's going to sing the song. Vishal is going to sing the song My Dear Lover. అది చెడగొట్టాలని నా కోరిక లేదు. అందరికీ నమస్తే. ఇది ప్రతి సినిమా ఆడియో లాంచ్ వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. బికాజ్ రిలీజ్కి ముందు ఆ ఆడియో లాంచ్ చెప్తుంది ఆ సినిమా ఎలాంటి సినిమా, ఆ ట్రైలర్ చూపిస్తుంది ఏమేమి మంచి విషయాలు ఉంది ఆ సినిమాలోని. కానీ నాకు ఇది నా లైఫ్లో మళ్ళీ ఎన్నో సినిమాలు చేస్తాను,
అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ, క్లోజ్ టు మై హార్ట్. ఈ సినిమా ఆడియో లాంచ్ షో వచ్చేది వచ్చి నాకు ఎప్పుడు లేని సంతోషం కలిగించింది. థ్యాంక్ యూ కుమార్ రెడ్డి గారు ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్. మదగజ రాజా వచ్చి లేట్గా వచ్చిన రత్నం సార్ చెప్పినట్టు డెఫినెట్గా లేటెస్ట్గా ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. నేను సుందర్ సార్ ఇది యాక్చువల్లీ ఇదే ఫస్ట్ సినిమా మా ఇద్దరు కలిసి పనిచేసింది. ఆ తర్వాత మగ మహారాజ్ అని తమిళ్లో ఆంబల్ అనే టైటిల్తో మేము ఆల్రెడీ ఒక సినిమా చేసాం లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డే. రోజు వచ్చి బికాజ్ నేను మాత్రం కాదు అందరూ పుట్ ఇన్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇది ఒక సీక్వెన్స్ ఉంది సెకండ్ హాఫ్లో. నేను సుందర్ సార్ ఎప్పుడు చెప్తుంటాం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో కూర్చుని ఆడియన్స్ మధ్యలో అది యూ షుడ్ ఎంజాయ్ ఇట్. ఒక 10 minutes సీక్వెన్స్ ఉంది సెకండ్ హాఫ్లో. ఆ 10 minutes సీక్వెన్స్లో నేను హీరో కాదు, ఒక నటుడు ఉన్నాడు మనోబాల అండ్ బొట్ట రాజేంద్రన్, వాళ్ళిద్దరూ కలిసి ఒక అండ్ సంతానం నేను ఇట్స్ సీక్వెన్స్ విల్ బీ టాక్డ్ అబౌట్. మేము డబ్బింగ్లో కూర్చుని చూసినప్పుడే ఫెల్ ఆఫ్ ద చైర్ లాఫింగ్ ఫర్ దట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఆ సీక్వెన్స్ నేను థియేటర్లో చూడాలని ఆశగా ఉంది. తప్పకుండా నన్ను తమిళ్లో కానీ తెలుగులో కానీ 2 చోట్ల నేను థియేటర్లో కూర్చొని చూడాలి. విజయ్ ఆంటనీ నా క్లాస్మేట్ ఫ్రమ్ విజువల్ కమ్యూనికేషన్లో ఎలా 2 సినిమాలు చేసాం. నాకు మోర్ దెన్ నేను రాజా అని పిలుస్తాను. విజయ్ ఆంటనీ ఇప్పుడు నేను రాజా అని పిలుస్తాను. బ్యాక్గ్రౌండ్ అండి ఆర్ఆర్ వేసాం మేము వెనకాల నుంచి. రాజా వచ్చి హీ వాంటెడ్ టు బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్. కాలేజ్లోనే కంపోజింగ్ సెషన్స్ అంతా జరుగుతుంది హాస్టల్లో. రాజా హాస్టల్లో ఉండేవాడు. సో వీ యూస్ టు గో దర్. ఇంకొక అతను విష్ణువర్ధన్ అని ఒక డైరెక్టర్ మీకు అందరికి పరిచయం, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేశారు. మేము ముగ్గురు వచ్చి కూర్చొని ఒక మాక్ కంపోజింగ్ సెషన్ లాగా చేస్తాం. నేను అప్పుడు డైరెక్టర్ అవ్వాలని ఆశ, విజయ్ ఆంటనీకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న ఆశ. సో ఇద్దరు కలిసి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీరు ట్యూన్ వేయండి అని చెప్తే విజయ్ ఆంటనీ కూర్చొని ట్యూన్ వేస్తాడు. అఫ్కోర్స్ క్లాస్ కట్ చేసి, కాలేజ్ తర్వాత కాదు, డ్యూరింగ్ కాలేజ్. అండ్ తప్పకుండా రాజా వచ్చి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని మేమందరూ మా క్లాస్మేట్స్ మధ్యలో మేము ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. బట్ బియాండ్ దట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. టుడే ఈస్ ప్రూవ్డ్ యాజ్ అ సక్సెస్ఫుల్ హీరో. అదే నాకు చాలా సంతోషం. ఇట్స్ నాట్ అ జోక్, ఇట్ ఈస్ నాట్ అ జోక్ అట్ ఆల్ టు బీ సక్సెస్ఫుల్, టు బీ అ సక్సెస్ఫుల్ హీరో. ఈస్ ప్రూవ్డ్ ఇట్ విత్ హిస్ ఫిల్మ్స్. సో నాకు అదే చాలా సంతోషం కలిగించింది. ఐ నో హౌ హార్డ్ హీస్ వర్క్డ్ ఇన్ హిస్ లైఫ్ టు కమ్ టు దిస్ స్టేజ్. అఫ్ కోర్స్ హిస్ మదర్ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్. చాలా కష్టపడారండి, నేను కళ్ళారా చూశాను. చాలా కష్టపడి సొంత అంటే ప్రయత్నంతో, ఎవ్వరు హెల్ప్ చేయలేదు, ఇతని సొంత ప్రయత్నంతో ఇవాళ ఇంత పెద్ద ఒక మంచి నటుడుగా, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడంటే ఇట్స్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. Varu, I'm looking forward to this film for you more than anything else, because నేను చెప్పినట్టు ప్రతి హీరోయిన్కి వచ్చే ఒక కమర్షియల్ సినిమా ఇప్పుడు విల్ మేక్ అ మార్క్. I can vouch for it that this movie will make a mark for you as a commercial film, a successful film. And Manoj Prasad gariki, the entire team, Gemini, I should really thank them. Looking for that area, looking forward. And Sundar sir, I'm waiting to work with you again. Sundar garu cinema cheste health ki manchidi. సంవత్సరానికి ఒక సినిమా, నేను సిద్ధార్థ్ ఎప్పుడు చెప్తూ ఉంటాం, సంవత్సరానికి ఒక సినిమా చేయాలి. మేము ఆల్రెడీ బుక్ చేసాం సుందర్ సార్ని ఒక 10 yearsకి. సార్ డేట్ మీకే ప్రతి సంవత్సరం ఎప్పుడు పిలిచినా చెప్పండి, మేము వచ్చి చేస్తాం. బికాజ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ హిమ్. ఒక పక్కన పని జరుగుతుంది, ఒక పక్కన విల్ హ్యావ్ ఫన్ త్రూ అవుట్ ద షూటింగ్ స్కెడ్యూల్, విచ్ ఇస్ అఫ్ కోర్స్ ఒక బ్లెండ్ ఆఫ్ బోత్.
కరెక్ట్గా షార్ట్ పెట్టినప్పుడు అందరూ సీరియస్ అయిపోయి విల్ గో బ్యాక్ టు వర్క్. బట్ వన్స్ షార్ట్ అయిన తర్వాత వీ గెట్ బ్యాక్ టు లైక్ ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్ అట్మాస్ఫియర్. ఏ ఈగో లేకుండా మొత్తం యూనిట్ కూర్చొని లైక్ when they work like that, it is something really nice to see. నాకు ఈ స్టేజ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ద ఎంటైర్ ఫ్రెటర్నిటీ, తెలుగు యాక్టర్స్ ఫ్రెటర్నిటీ. ఇప్పుడు ఈ మధ్య సండే April 17th ఒక క్రికెట్ మ్యాచ్ చేసాం, ఈ కండక్టర్ క్రికెట్ మ్యాచ్ చెప్పాం. అందరూ వచ్చి బ్లెస్ చేశారు పెద్దవాళ్ళందరికీ. అండ్ ఆల్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, ఐ థ్యాంక్ దెమ్ ఫర్ హ్యావింగ్ కమ్. ఇట్ ఈస్ ఫర్ అ వెరీ గుడ్ కాజ్, ఆ బిల్డింగ్ కోసం. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యువర్ సపోర్ట్. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్కి I thank him so much for taking the effort. And Balaya Babu, Nag sir, Venkatesh sir, and everyone who had come there, Rana and everyone. Thank you so much for your support. We just pulled off a fantastic show. It wouldn't have happened without your support. And media naku eppudu always has been supportive. Prati cinema nenu ikkada vachinappudu ఒక స్ట్రైట్ సినిమాకి ఎలా ఒక సపోర్ట్ ఉంటుందో నాకు నచ్చిన విషయం ఇదే. ఆరోగ్యంగా ఉంటుంది మార్కెట్. లైక్ when we come here, ఇప్పుడు నాకు 10 సంవత్సరాలు అయింది సిన్స్ ఐ బికేమ్ ఎన్ యాక్టర్. బట్ ప్రతి సినిమా, మొదటి సినిమాకి ఎలా మీరు సపోర్ట్ ఇచ్చారో ఇప్పటివరకు అదే సపోర్ట్ ఇస్తున్నారు. నాకు మాత్రం కాదు, తమిళ నుంచి వచ్చిన అందరు నటులకి అదే ఈక్వల్గా సపోర్ట్ ఇస్తున్నారు. సో ఐ థ్యాంక్ ద మీడియా, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మీడియా. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ కమ్ ఫర్ దిస్ ఆడియో లాంచ్. అండ్ తప్పకుండా ఈ సినిమా మీరు చూసినప్పుడు పైసా వసూలు అంటారు కదా, ఇచ్చిన డబ్బులకి మంచి ఎంటర్టైన్మెంట్, అది ఈ సినిమా మదగజరాజ. సో థ్యాంక్ యూ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. చేశారు పాడతా అని. బిగ్ సిటీ లాంచ్ అవ్వగానే హీ విల్ సింగ్. యూ హ్యావ్ టు మేక్ హిమ్ సింగ్. రత్నం గారిని, జమ్ని సత్యనారాయణ గారిని, వీరందరినీ కూడా సగౌరవంగా కెన్ యూ హ్యావ్ అ బిగ్ సిటీ ప్లీజ్. ఈవెంట్ ని లైవ్ లో చూస్తున్నారు జెమినీ మూవీస్ లో. అండ్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు ట్రెండీ ఈవెంట్స్ మీడియా సర్వీసెస్. సో సౌత్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దెమ్ అగైన్ అండ్ అగైన్. మదగజ రాజా స్టార్ట్ బై విశాల్, అంజలి, వరలక్ష్మి, సోను సూద్, సుబ్రాజు. సినిమాలో ఎంతో మంది అందమైన యాక్టర్స్ యాక్ట్ చేసి ఉన్నారు. విశాల్, అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు అండ్ సదా గారు ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించారు. అండ్ సోను సూద్ గారు, సుబ్రాజ్ గారు, సంతానం అండ్ శరత్ గారు, ఇలా చాలా మంది అద్భుతమైన యాక్టర్స్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమా టెక్నికల్ గా కూడా ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ధీరజ్, కెమెరామ్యాన్ వచ్చి రిచర్డ్, ప్రవీణ్ KL, మ్యూజిక్ విజయ్ ఆంటోనీ, డైలాగ్స్ శరత్ వనలకంటి. సో ఆయన అవుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ టైం నేను పాడాను, కానీ దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంటే వీళ్ళిద్దరూ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కూర్చుని లోపల రికార్డింగ్ స్టూడియో లోపల, ఇది నాకు తర్వాత చెప్పారు, లోపల కూర్చుని ఇలా ఇది ఒక సాంగ్ ఉంది, ఫోక్ సాంగ్, దీనికి ఏదైనా పెక్యులర్ వాయిస్ ఒకటి కావాల్సి పడుతుంది, నాట్ రెగ్యులర్ వాయిసెస్ కాదు, పెక్యులర్గా ఉండాలి. కానీ ఆ పాడేవాడు ఇంకా ఎప్పుడు వాడికి ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వకూడదు, అలాంటి ఒక సింగర్ కావాలని చెప్తే నేను అప్పుడే, నాకు తెలియదు ఇది జరిగింది, నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇతనే పాడాలి ఈ పాట అని చెప్పి, నేను సరే నమ్మేస్తున్నారే, ఓకే పాడతాను, నో ప్రాబ్లం, విజయానికి ఓకే, లిరిక్ రైటర్ చెప్పారా నేనే పాడబోతున్నాను, లేదు అదంతా ఓకే మీరే. నాకేదో గర్వంగా ఉండింది, సరే విజయాన్ని ఒక సాంగ్ ఇస్తున్నాడు, నేను పాడబోతున్నాను. ఆ తర్వాత పాడిన తర్వాత చెప్పారు ఇదే జరిగింది, ఒక వర్స్ట్ వాయిస్ కావాలి ఈ
ఈ సాంగ్కి పెక్యులర్గా ఉండాలి, అందుకే మిమ్మల్ని పిలిచాం. కరెక్ట్గా మీరు వచ్చారు, సరే నేను పాడాను. అది ఎందుకంటే ఇప్పుడు సార్ మీకు తెలియదు సార్. 1 2 సార్ కోరస్ మేము పాడదాం సార్. అది ఈ దేశానికి కావాల్సిన లిరిక్స్ వేరే, అది మీరు వినేటప్పుడు తెలిసింది. మనం encourage you, Vishal, like this. Ready? 1, 2, 3, 4. మై డియర్ లవ్వరు నువ్వు సూపర్ టక్కరు, నువ్వు ఓసి లిక్కరు నా హార్ట్ జంపుదు, ఏ కమ్ అండ్ సీ మీ టెల్ ఐ లవ్ యూ, కమ్ అండ్ సీ మీ టెల్ ఐ లవ్ యూ, ఇలేనా ఐ విల్ డై, లేదంటే ఐ విల్ డై. చాలండి, ఆఫ్ చేశారు సగం మంది. నాకు తెలిసి మీకు ఐ లవ్ యూ ఇలా ఎవరికైనా చెప్పారా మీరు? నిజం చెప్పండి సార్, అందరూ మన వాళ్ళే. ఎవరికి చెప్పకూడదు, ఇది సీక్రెట్. ఇదా ఐ లవ్ యూ ఇలా ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పితే అది అసలు పనికిరాదండి. ఈ సాంగ్ వద్దు, చాలా సాంగ్స్ ఉన్నాయి, విజయ్ ఆంటనీ లవ్ సాంగ్స్ ఏ ఉన్నాయి. మనం ఆర్ఆర్ పెట్టుకొని ప్రపోజ్ చేయండి. ఆయన ఈ సాంగ్ పెట్టుకున్నాడు. ఇది అంటే యంగ్స్టర్స్ కి ఇది డెఫినెట్ గా కావాల్సిన లిరిక్లు, కావాల్సిన సాంగ్ ని కోరుకుని చేశారు. ఈ సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సింగర్స్ మీరు ఆపర్చునిటీ ఇస్తున్నారు అంటే ఎస్పీబీ గారు వీళ్ళందరూ ఉన్న ఇండస్ట్రీలో నన్ను వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఇలాంటి రిస్క్లు అంతా తీసుకుంటున్నారు మీ లైఫ్లో? கேட்டதுல பாதி புரியல எனக்கு. பரவாயில்ல. எதுக்கு நீங்க Actually, we wanted to use the worst voice in this world, as I told you before. So actually, no, I'm actually joking in front of you. He's a very good talented singer. You should listen to the song fully. Then only you will come to know what I'm saying. No, he's a very good singer. I'm planning to use him in my next movie also. Free ga nandi? Definitely you will be getting so many awards for this song. Okay? మ్యూజిక్ ఇండస్ట్రీకి నా సేవలు కావాలంటే నేను చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ సో లవ్లీ. మనం ఎప్పుడో సినిమాలో చూసాం అమితాబ్ బచ్చన్ గారిది దోస్త్ అని, ఆ తర్వాత మీ ఇద్దరిదే చూస్తున్నాము. సో వరలక్ష్మి గారు ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండేది. అండ్ సుందర్ సారు, థ్యాంక్ యూ ఫర్ బ్రేకింగ్ మీ ఇన్ దిస్ మూవీ. విశాల్, విజయ్ ఆంటనీ సార్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ కుమార్ సార్ ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మూవీ అండ్ రిలీజింగ్ ఇట్ ఫైనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ వీ బిన్ వెయిటింగ్ ఫర్ ఐ థింక్ చాలా రోజు అయింది, ఆల్మోస్ట్ 3 years అయింది వెయిట్ చేసి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇస్ ఫైనలీ కమింగ్ అవుట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ విద్యా బాలన్ సెడ్, ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్. సో గో వాచ్ ఇట్. ఓకే అండి, తప్పకుండా మీలాంటి బ్యూటిఫుల్. అండి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలండి. సో నా కెరియర్ స్టార్టింగ్లోనే నేను ఇప్పటివరకు చేసినటువంటి డాక్టర్ సలీం కానీ, జిల్లా కానివ్వండి, మంచి సక్సెస్ సాధించి మంచి సినిమాలుగా గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే ఈ మదగజ రాజా కూడా ఒక మంచి చిత్రం అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదువా కూడా ప్లీజ్. Midnight sudden గా ఎక్కడో దూరంగా పిడుగే పడిందో రాధా భయం.